దోమ కానీ కాండంతో చెప్పులు కానీ ఇది మనకు స్టార్టింగ్లో చూసుకోవాలి. ఇంకోటి అగ్గి తెగులు, ఇవి మనం స్టార్టింగ్లో చూసుకోవాలి. కొన్ని కాండాలు అది పడిపోతుంటాయి, తెల్ల పడిపోతుంటుంది, అవన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటే. హాయ్ ఫ్రెండ్స్, నేనే మీ నాగరాజు, మీరు చూస్తున్న రైతు కలం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వరిలో అధిక దిగుబడి రానికి మనం పాటించాల్సిన మెలకువలు టిప్స్ ఏంటో కంపల్సరీ తెలుసుకునే ప్రయత్నం. ఇందులో మనం ఎకరానికి ఇట్లా నేను చెప్పే టిప్స్ సలహాలు పాటిస్తే 30 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తుంది. కాకపోతే దాని కొరకు నేను చెప్పిన కంపల్సరీ ఫాలో అవ్వాలి. ముందుగా దానికి కావాల్సింది ఏంటంటే మంచి సీడ్ తీసుకోవాలి. మంచి సీడ్ అంటే మనం గవర్నమెంట్ చెప్పిన దానిలో 8 ఫస్ట్ 8 అని చెప్పారు. తర్వాత ఇప్పుడు 7 రకాలకి వెళ్ళి మనం అందులో మంచి కూనారం 1638 కానీ ఇంకొకటి 2 రకాలు ఉన్నాయి. అవి మనం 30 నుంచి 35 టన్ను 40 టన్నుల దాకా వచ్చేది ఉంది. మనం మంచిగా మెలకువలు పాటిస్తే అది మాత్రమే తీసుకోవాలి. కొన్ని 20 నుంచి 25 వచ్చేటి కూడా ఉన్నాయి. కాకపోతే అది లేట్ అవుతుంది, మళ్ళీ మంచిగా రాదు. కూనారం 1638 లాంటిది మాత్రం మంచిగా వస్తుంది, అది తీసుకోవచ్చు. నెక్స్ట్ అది మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటట్టు మంచి రకం తీసుకుంటే అది మంచిగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేస్తే ఇంకోటి భూమిని కరెక్ట్ దున్నుకోవాలి. భూమిని కరెక్ట్ ఫస్ట్ దున్నేటప్పుడే దానికి కంపల్సరీ మనం డిఏపి, యూరియా, పొటాషు మనం బస్తాలు తీసుకొచ్చి కెమికల్ ఎరువులే కాదు, దాంతోపాటు మనం న్యాచురల్ ఎరువు కూడా వేసుకోవాలి. న్యాచురల్ ఎరువులు అంటే పశువుల ఎరువు కానీ కోడెరువు కానీ వేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది. పశువుల ఎరువు వచ్చేస్తే మన ఎకరానికి 2 నుంచి 4 టన్నులు చల్లుకున్నాం అనుకో మంచిగా వస్తుంది. దాంతోపాటు జింక్ సల్ఫేట్ కూడా చాలామంది ఏంటంటే ఎప్పుడు వరి మీద వరేస్తుంటారు. సో ఆటోమేటిక్గా సౌడులాగా అయిపోతుంది, అంత భూమి అంతా వరి ఎర్రబడుతుంటుంది ఆటోమేటిక్గా. మీరు నాటేయని తెలుస్తూనే ఉంటుంది మీకు. సో అట్లా పోకుండా అంటే భూమిలో జింకు లోపం వస్తుంది. ఆ జింకు లోపం రాకుండా మనం 10 కిలోల జింక్ సల్ఫేట్ చల్లుకోవాలి. జింక్ సల్ఫేట్ చల్లుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే తర్వాత చల్దాం అనుకుంటూ తర్వాత ఎప్పుడు డిఏపి ప్లస్ జింక్ సల్ఫేట్ అయితే చల్లుకోవద్దు. అట్లయితే మనం పాస్పేట్ లాగా తయారైంది, పాస్పేట్ అంటే సైనేట్ లాగా తయారైతుంది. సైనేట్ లాగా తయారై ఆటోమేటిక్గా చెట్టు చనిపోవడానికి కారణమవుతుంది. సో ఎప్పుడు కానీ డిఏపి మరియు జింకు 2 కలిపి చల్లద్దు. కనీసం వారం రోజులు గ్యాప్ ఇస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇదంతా క్లియర్ అయినాక మనం నాటేసేటప్పుడు డిఏపి లేదా 2020 దానికి ఏ రకమైన ఆ రకం మొత్తానికి పాస్పేట్ ఉండేది చూసుకోవాలి. పాస్పేట్ పెట్టి నైట్రోజన్ ఉండేది చూసుకోవాలి ఎరువుల్లో. అటువంటి కాంప్లెక్స్ ఎరువు వేసుకుంటే సరిపోతుంది. ఒకటి వేసుకుంటే సరిపోతుంది. 1 నుంచి 2 మధ్య ఇంతకు మించేది చల్లద్దు. మరి 1 కంటే తక్కువ కూడా చల్లద్దు. అంత తక్కువ అయితే మనకు సరిపోదు. మొలక నారు కూడా మంచిగా రాదు. ఆటోమేటిక్గా అది బలంగా ఉండదు, పిలకలు తక్కువ పెడుతుంది, ఆటోమేటిక్గా మనకు దిగుబడి తగ్గిపోతుంది. సో కంపల్సరీ డిఏపి కానీ 2020 కానీ 28 కాంప్లెక్స్ ఎరువు ఏదైనా సరే కానీ ఫాస్ఫరస్ ఉంటాడు చూసుకోవాలి. అట్లయితేనే మనం నారు మంచిగా వస్తుంది. ఖాళీ బాటలు ఇచ్చి పెట్టుకోవాలి. ఖాళీ బాటలు అంటే మనకు 1 ఎకరంలో మరి అంత మొత్తం నాటేయడం కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే అటు నుంచి నడవడానికైనా గాడుపు మనం మందు చల్లుకోనికి బాగుంటుంది. లేకపోతే గాడుపు అయినా అటు ఇటు సూర్యరశ్మి మంచిగా వస్తుంది. సో రోగాలు లాంటివి తగ్గిపోతాయి. దానివల్ల అది కూడా చాలా బెనిఫిట్. కంపల్సరీ ఖాళీ బాటలు ఇచ్చి పెట్టుకోవాలి. ఎకరానికి 2-3 వేసుకున్నా కనీసం 5 ఇంచులు పొడుగు తీసుకుంటే ఎంత స్పేస్ ఒక దగ్గర మంచిగా ఇచ్చి పెట్టుకుంటే మనకు దాని తగ్గట్టుగానే పంట కూడా బాగా వస్తుంది, గాడుపు బాగా వస్తుంది, సూర్యరశ్మి తగ్గుతుంది, కీటకాలు లాంటివి రావు. అది మెయిన్. నెక్స్ట్ వచ్చేస్తే మనకు నాటేసిన తర్వాత ఎక్కువ టైం తీసుకోదు. ఈసారి యూరియా షార్టేజ్ ఎక్కువ ఉంది కాబట్టి సాధ్యత యూరియా తెచ్చిపెట్టుకోండి, స్టాక్లో ఉంచుకోండి. ఈ 15 నుంచి 25 రోజులు 2 నుంచి 3 వారాల లోపు యూరియాను పొటాష్ కలిపి చల్లుకోవాలి. నెక్స్ట్ మైక్రో న్యూట్రియన్స్ కూడా ఇచ్చుకోవాలి, సూక్ష్మ పోషకాలు. ఇవి 3 ఇచ్చుకుంటేనే మనకు నార ఎంత అంత అవుతుంది, పిలకలు మంచిగా పెడుతుంది. మనం ఇంకా వేరే దాని మీద పెద్ద ఆశపడాల్సిన అవసరం ఉండదు. కరెక్ట్ పంట మంచిగా వస్తుంది. ఇవి చల్లుకుంటే మాత్రం ఆటోమేటిక్గా పంట డౌన్ అయిపోద్ది. అప్పటికే మనకు టైం అయిపోతుంది. తర్వాత చల్లినా కూడా వేస్ట్ అయిపోతుంది. మనకు 35-40 అన్న కాడ 20 దగ్గరికే వస్తుంది. సో ఈ విషయాలు మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాకండి. నెక్స్ట్ వచ్చేస్తే మనం ఇక 30 రోజులతోపు కంపల్సరీ చేయాల్సిన ఇంకోటి ఏంటంటే కలుపు తీసేసుకోవాలి. కలుపు కొరకు ఆటోమేటిక్ ఇప్పుడు మనకు వచ్చిన మందులు కావచ్చు, మందులు చల్లుకున్నా పర్లేదు, లేకపోతే లేబర్ తోటి తీసేసినా పర్లేదు. కాకపోతే లేబర్తో తీసేస్తే బెస్ట్. కాకపోతే కొన్నిసార్లు లేబర్తో తీసేస్తే పోదనిపించినప్పుడు మందులు స్ప్రే చేసుకుంటూ అయిపోతుంది. కలుపు అయితే నివారించుకోవాలి. ఇంకోసారి పొలం ఒకసారి ఆరబెడితే మంచిది. పొలాన్ని ఆరబెట్టడానికి ఏంటంటే ఇప్పుడు AWD అనే పద్ధతి ఉంటుంది. దాని ప్రకారం పొలాన్ని ఒకసారి ఆరబెట్టి మళ్ళీ పెడితే ఏంటంటే కొంచెం ఏర్లకు మంచిగా గాడుపు కలుగుతుంది. ఆటోమేటిక్గా మంచిగా నాటు మంచిగా వస్తుంది, దానికి పిలక కూడా బాగా వస్తుంది. దాంతోపాటు ఏంటంటే అది బలంగా వస్తుంది. కాండం బలంగా రావడం వల్ల ఆటోమేటిక్గా బైక్ ఎదుగుతుంది. ఇంకోటి గట్లు ఎక్కువ గడ్డి ఉండకుండా చూసుకోవాలి. మళ్ళీ నీళ్ళు కూడా పోకుండా మంచిగా బలంగా ఉంటాడు చూసుకోవాలి. గట్టు మంచిగా వేస్తేనే నీళ్ళు కానీ పొలం మంచిగా వస్తుంది. ఆటోమేటిక్గా దానికి ఎక్కువ ఆడ గడ్డి ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకు సూర్యరశ్మి రాదు, బయట నుంచి గాడుపు కూడా రాదు. కాబట్టి ఎక్కువ దోమలు కానీ అగ్గి తెగులు కానీ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో అది రాకుండా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే 35 నుంచి 40 రోజులలోపు
యూరియా ఉండి పొటాష్ చల్లాలి ఇంత మనం చెప్పినట్టే. దాంతోపాటు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ చల్లుకోవాలి. సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ చల్లుకుంటే అది ఎరిసోల్లది మెరీనో అని ఉంటుంది, లేకపోతే మీకు ఇంకో ఈ ఇఫ్కో వాళ్ళది సాగరిక అని ఉంటుంది, లేకపోతే ఇంకా మీకు తెలిసిన మీరు రెగ్యులర్గా వాడేది వేరే అయినా సరే. కాకపోతే కానీ అది మోతాదు ఎంత ఉందో చూసుకోవాలి. అది చల్లుకుంటే అందులో కలిపి యూరియాలో కలిపి కూడా చల్లుకోవచ్చు. చల్లుకుంటే ఏంటంటే మనకు అది సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ సముద్రపు నాచు దాని నుంచి తీసింది ఉంటుంది అన్నట్టు. ఇది ఆటోమేటిక్గా మనకు మంచిగా కాండం బలంగా అయ్యేటట్టు చేస్తుంది. ఎక్కువ పిలకలు వస్తాయి. మీరు ఒకసారి చలి చూస్తే మీ చలిలోకి ఆటోమేటిక్ తెలిసి ఉంటుంది. చలనాలు చెప్తాను, ఆటోమేటిక్గా చలి చూస్తే మీకు తెలుస్తుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకోటి కొందరు అడుగుతారు ఏంటంటే కొన్ని మా యూరియా చల్లడం కుదరక లేకపోతే యూరియా షార్టేజ్ ఉన్న వల్ల నానో యూరియా స్ప్రే చేయొచ్చు అంటున్నారు. నానో యూరియా అనేది ఒక అడ్వాన్స్గా మాత్రం పెట్టుకోండి. దాని మీదనే హోప్స్ పెట్టుకొని యూరియా అయిపోయింది, స్ప్రే చేసి అయిపోయింది, జస్ట్ ఇంకా మనకు పండుతానైతే అసలు ఒకటి యూరియాకు నానో యూరియాకు చాలా తేడా ఉంటుంది. మనకు ఆల్రెడీ దీని మీద చాలామంది చాలా శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. జస్ట్ కొన్ని సంస్థలు మాత్రమే నానో యూరియాని రికమెండ్ చేస్తున్నాయి, అంతేగాని అది నానో యూరియా ఇంకా పూర్తి సక్సెస్ రేట్ నిజానికి కావాల్సింది, కానీ పూర్తి సక్సెస్ రేట్ లేదు. ఈ నానో యూరియా కానీ నానో డిఏపి కానీ పూర్తి సక్సెస్ లేదు. సో దాంతోపాటు యూరియా కన్ఫామ్గా చల్లుకోండి. ఎందుకంటే ఒక్కటే చల్లితే మాత్రం భారీగా నష్టపోతారు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇది చాలామంది చూసి నాకు పెద్ద పెద్ద రైతులు కూడా నేను ఇది ఎందుకు ట్రై చేసిన వాళ్ళు కూడా చాలామంది ఫెయిల్ అయ్యారు. ఓన్లీ నానో యూరియా ఒక్కటి మాత్రం నానో యూరియా నానో డిఏపి మాత్రమే స్ప్రే చేసుకోకండి. దాంతోపాటు మీకు కుదరకపోతే దొరకట్లేదు ఎట్లా అన్న పరిస్థితులు మాత్రమే నానో యూరియా ట్రై అయ్యండి. అట్లా కూడా కొంత యూరియా చల్లని, కానీ ఓన్లీ నానో యూరియా నానో డిఏపి మాత్రం చల్లితే మాత్రం మీకు అసలు మంచి రిజల్ట్ రానే రాదు. ఇది నేనే కాదు చాలామంది చెప్పిన నిజం. ఒకసారి మీరు కూడా చూడండి. తొందర అయిపోతాను మీరు అనుకుండొచ్చు, కానీ అది కరెక్ట్ రిజల్ట్ రానే రాదు. ఒకసారి చూసుకోండి. కన్ఫామ్గా మాత్రం ఒక్కటి మాత్రం చల్లదు. అంటే దోమ కానీ కాండంతో చెప్పులు కానీ ఇది మనకు స్టార్టింగ్లో చూసుకోవాలి. ఇంకోటి అగ్గి తెగులు, ఇవి మనం స్టార్టింగ్లో చూసుకోవాలి. కొన్ని కాండాలు అవి పడిపోతుంటాయి, తెల్ల పడిపోతుంటుంది, అవన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటే దోమ కూడా మనకు దోమ వచ్చింది తెలిసినట్టు ఒకసారి మధ్య అల్లకెళ్ళి పోతుంటే మనకు తెలుస్తుంటుంది. ఎక్కువ వాటర్ పెడితే కూడా దగ్గర వేస్తే ఇటువంటి ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే ఈసారికి జర ఎల్లినో కాబట్టి అటువంటి ఛాయిస్ తక్కువనే ఉండొచ్చు, కానీ అగ్గి తెగులు లాంటివి వచ్చే ఛాయిస్ ఉంటుంది. దాన్ని చూసుకోవాలి. దాని తగ్గట్టు మనం మందులు కొట్టుకుంటే నారు మంచిగా ఉంటుంది, బలంగా వస్తుంది. పిలకలు మంచిగా వచ్చి ఆటోమేటిక్గా బలంగా వచ్చిందంటే మనం ఆటోమేటిక్గా దాన్ని తీసుకున్న పేరేంటిది ఎక్కువ వచ్చేది అంటే ఆటోమేటిక్గా మనకు మంచిగానే దిగుబడి మంచిగా వస్తుంది. ఇది ఒకటి మనం గుర్తించుకోవాలి. నెక్స్ట్ వచ్చేస్తే ఇంకోటి ఏంటంటే వరి అంటే జస్ట్ మనం నీళ్ళు ఒకసారి నాటేసామంటే ఒకటి రెండు సార్లు మందులు చల్లేసి నీళ్ళు పెట్టుకుంటూ సరిపోతాం అంటారు. కాకపోతే ఇప్పుడు అట్లా కాదు. ఏదైతే రోగాలు వస్తుంటే మనం ఎప్పటికీ అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీ దగ్గర ఉన్న వ్యవసాయ అధికారిని కానీ వాళ్ళకి ఫోటోలు పంపినా కూడా చాలా వరకు చెప్తారు, షాపులు కూడా చెప్తారు. మనము ఆ అవేర్నెస్ లేకపోతే ఏంటంటే సడన్గా కూడా రోగాలు వచ్చి పంట చాలా నష్టపోయే ఛాయిస్ ఉంటుంది. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కానీ దాని మీద జాగ్రత్త ఉండాలి, ఏమేమి రోగాలు వస్తున్నాయి, ఎటు పోతుంది, ఎట్లా వస్తుందని. ఇంకోటి ఏంటంటే నీళ్ళు అనేది నార్మల్గా తడి మీద తడిస్తూనే ఉండాలి. మరీ మొత్తం నీళ్ళు ఇవ్వకపోయినా సరే, కానీ కొన్నిసార్లు యూరియా చల్లినప్పుడు కానీ కొన్ని సిచ్యువేషన్ తక్కువ ఇచ్చినా పర్లేదు, వాళ్ళు చెప్తుంటారు జస్ట్ ఒక తడి ఇచ్చి సరిపోతుంది, ఎక్కువ వాటర్ ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది. కాకపోతే స్టార్టింగ్లో కానీ చివరిలో కానీ నీళ్ళు మొత్తం లేకుండా తడారిపోయేటట్టు ఉంటే మాత్రం మనకు పూత టైంలో కానీ గింజ ఏర్పడే టైంలో కానీ మంచిగా వాటర్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా మనకు పంట సరిగా రాదు, చాలా నష్టపోతాం. మనం ఇప్పటిదాకా వేసింది ఒక ఎత్తు, ఇది ఫైనల్ ఒక ఎత్తు. కన్ఫామ్గా 2 నుంచి 5 సెంటీమీటర్ నీళ్ళు ఉంటాడు చూసుకోవాలి మనం. ఎస్పెషల్లీ పూతును గింజ వచ్చే టైంలో ఎప్పుడో ఒకసారి ఆరబెడుతుండాలి, అది కూడా మంచిదే. కాకపోతే పూత గింజ టైంలో మాత్రం నీటి కొరత లేకుండా చూసుకోవాలి. అట్లయితేనే మనకు కరెక్ట్ ఆటోమేటిక్గా 35 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తుంది. అదే మన జనరల్గా మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ ఏం పంట ఎంత వచ్చిందన్నా దానికి అన్నిటికీ ఇవన్నీ కారణాలు. మందులు సరిగేయడం కానీ, దానికి మనకు పశువుల ఎరువు కానీ, దున్నకాలు కానీ, కలుపు లేకుండా చూసుకుంటూ కానీ ఇవన్నీ ఉంటాయి. జస్ట్ కొన్ని పాటించి మాత్రం ఇవి కావు, అవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకు ఇవన్నీ పాటిస్తే కంపల్సరీ మంచి పోషకాలను టైంకు కలుపు తీసి నీళ్లు మంచిగా ఇస్తే ఎకరానికి 30 నుంచి 40 టన్నులు వస్తాయి. కొందరు ఇంకా 40 చిల్లర కూడా తీసిన వాళ్ళు ఉంటారు. కాకపోతే ఇవన్నీ కరెక్ట్ ఫాలో అయితే. ఇంకోటి ఏంటంటే కొన్ని చోట్ల మాత్రమే ఎరువులు కాకుండా అన్ని ప్లేస్లకు సమానంగా పడితే ఎరువులు కూడా అది కూడా మనకు మంచిగా వస్తుంది. కొన్ని చోట్ల వస్తుంది, కొన్ని చోట్ల రాదు. ఇప్పుడు యూరియా చల్లినప్పుడు కొన్ని ఎర్ర పడుతుంటే కొన్ని నల్లగా వస్తుంది. సో అటువంటివి లేకుండా సమానంగా చల్లేటట్టు ఎక్స్పర్ట్ తోటి కొంచెం రెగ్యులర్ చల్లేటోళ్ళతో చల్లిపిస్తే వాళ్ళకు అవగాహన ఉంటుంది, మంచిగా చల్లుతారు కూడా, ఆటోమేటిక్గా మంచిగా వస్తుంది. ఇవన్నీ పాటిస్తే 30 నుంచి 40 టన్నులు వస్తుంది, ఇంకా బెటర్ కూడా వస్తుంది.
కాకపోతే ఇవన్నీ మెలకువలు కన్ఫామ్గా ఫాలో కావాలి. ఇంకోటి ఏంటంటే నీటి కొరత ఈసారి ఎల్నినో ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే మనకు ఎంత వార్త చూసుకొని అంతే వేసుకునే ప్రయత్నం చేసుకోండి. మరీ ఎక్కువ వేసి దేనికి వాటర్ లేకుండా చూసుకుంటే చివరికి అన్ని పంటలు లాస్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా నేను చెప్పే ప్రయత్నం. ఇంకేమన్నా వరిలో ఏమన్నా వేరే రోగాలు వచ్చినా కూడా దానికి ఏం మందులు కావాలన్నా కూడా నేను నీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ షేర్ కామెంట్ చేయండి.